గుడ్ మార్నింగ్ సార్. ఏమండి హెడ్ గారు, ఏఎస్ఐ గారు, రైటర్ గారు, లేవండి ఎస్పీ గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ నైట్ సార్. ఏంటి రాత్రి క్వార్టర్లో దగ్గర క్వార్టర్లు ఇంకా దిగలేదా? ఇది గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ చెప్పాను సార్. క్యాచ్ చేశా. చేశారా? నువ్వేట్రా పోలీస్ డిపార్ట్మెంట్ మాని స్కౌట్ లో జరిపోయావా? టోపీ తిప్పి పెట్టావేంటి? సారీ సార్, మిమ్మల్ని చూసిన క్రేజ్ లో ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముందే కితకితలా సార్ ఇక్కడ ఉన్నాడు సార్ బాలసుబ్రహ్మణ్యం. టెస్ట్ చేశా అలర్ట్ గా ఉన్నావా లేదని. గుడ్ అబ్జర్వేషన్. ఏడి మీ కొత్త ఎస్ఐ బయటికి రాడే? ఇంకా లోపలికి రాలేదు సార్. వాట్, మొదటి రోజు లీవా? ఏ గుడికో వెళ్ళుంటారు సార్. నో, నేను దేన్నైనా ఓర్చుకుంటాను కానీ ఇన్డిసిప్లిన్ మాత్రం భరించలేను. ఐ లైక్ యువర్ సిన్సియరిటీ సార్. నేను కూడా లైక్ చేస్తాను నిన్ను. నువ్వు పోస్ట్ ఆఫీస్ మూసేస్తే. తప్పకుండా తప్పండి. అదిగో వచ్చేసారు సార్. సార్ కొత్త ఎస్ఐ గారు మిమ్మల్ని తప్పుకోమంటున్నారు. ఎస్పీని నన్నే తప్పుకోమంటాడా? నేను తప్పుకోను. ఏం చేస్తాడో చూస్తాను. వెహికల్ ఫెయిల్ అయ్యాయి. వెరీ వెరీ సారీ సార్. ఏంటయ్యా నీ బోర్డు సారీ? ఎస్పీ గారు దేన్నైనా తట్టుకోగలరు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో దెబ్బ తగిలితే అస్సలు తట్టుకోలేరు తెలుసా? దెబ్బ తగిలింది అక్కడైనా సార్? చెప్తారు. డ్యూటీలో చేరిన రోజే ఎస్పీని గుద్దేశావంటే ఇక ముందు ముందు ఐజీని డీజీపీని కూడా గుద్దేస్తావు అన్నమాట. అందుకే నిన్ను వెంటనే సస్పెండ్ చేసేస్తున్నాను. సార్ డ్యూటీలో జాయిన్ అవ్వకుండానే సస్పెండా? అయితే జాయిన్ అవ్వు, సస్పెండ్ చేస్తాను. అంత పని చేయకండి సార్. నేను డైలాగ్ అంటే డైలాగే, సస్పెండ్ అంటే సస్పెండే. ఆయన సస్పెండ్ చేస్తే మీరు సస్పెండ్ అవుతారేమో ఆలోచించండి. నేను ఎందుకు అవుతాను? ఆయన తప్పుకోండి అని అరవటం, మీరు ట్రాఫిక్ లో దుండపోతులాగా అడ్డంగా నిలబడటం మా పోలీసులంతా లైవ్ లో చూసాం సార్. రేపు ఎంక్వైరీలో లైట్ డిటెక్టర్ ఉపయోగిస్తే నిజం చెప్పేస్తాం. ఏమైనా చెప్పాలి కదా. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మీరంతా ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, నాకు పెద్ద దెబ్బేం తగలలేదు కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను. నీ సస్పెన్షన్ రద్దు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయినా వాట్ ఈస్ దిస్? హీరో సైకిల్ సార్. నేను ఇది హీరో సైకిలా, విలన్ సైకిలా, కమెడియన్ సైకిల్ అడగలేదు. బైకు లేదా? అబ్బో లేదు సార్. మీరు ఇంకా చాలా లక్కీ సార్. ఏ? సైకిల్ తో వచ్చి గుద్దాడు కాబట్టి మీరు లేచి నిలబడ్డారు. అదే బైక్ తో వచ్చి గుద్దుంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. అయినా ఎస్ఐ అయి ఉండి ఇటువంటి బేవర్ సైకిల్ మీద వస్తే ఎంగిలి బిడ్డలు ఎరుకునే ఎదవనా మనవడు కూడా భయపడ్డావు. ఎదవనా మనోడు కదా సార్, ఎదవ నా కొడుకు అనాలి. దెబ్బతో మర్చిపోయినట్టున్నారు. అది నీలాంటి లో రేంజ్ వాళ్ళనే మాటమ్మా. రేపటి నుంచి నువ్వు సైకిల్ మీద రావడానికి వీలేదు. రిక్షా మీద రమ్మంటారా సార్? రిక్షాలు సైకిల్ ఉంటాయా? ఇవాళ రేపు హోమ్ గార్డ్స్ కూడా బైక్స్ మెయింటైన్ చేస్తుంటే. జాయిన్ అయింది ఈ రోజే కదా సార్. 2 నెలలు పోతే లంచాలు పట్టి బెంజి కారు కొంటావా? అయ్యో, లోన్ తీసుకుని లోన్ కొనుక్కుంటాను. సరే అందాక నా జీప్ వాడుకో. మీరు నా సైకిల్ వాడుకుంటారా సార్? సార్ వేరే అంబాసిడర్ ఉందయ్యా. సరే లోపల పద. ఎస్పీ నువ్వనేనా? మీరే సార్. మరి నువ్వు ముందు వెళ్తావేంటి? ఫాలో మీ. ఎస్ సార్. అబ్బో బాబు, కడప పొద్దుటూరు. సార్ అది బాంబు కాదు, ఎస్ఐ గారు కొబ్బరికాయ కొట్టారు. ఆహా, కొబ్బరికాయ సౌండ్ కి బాంబు సౌండ్ కి డిఫరెన్స్ మాకు తెలియదు అనుకున్నావా? అందుకైనా అంత భయపడ్డారు. మేమేం భయపడలేదు బాబు. మీరెంత ధైర్యంగా ఉన్నారో టెస్ట్ చేశాను. అయినా నువ్వెందుకు అంత గట్టిగా కొట్టావు కొబ్బరికాయ? డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు కదా అని. పోలీసులకు అలాంటి సెంటిమెంట్ ఉండకూడదు. కమాన్ సంతకం పెట్టు. రాజీనామా సార్. జాబ్ లో జాయిన్ అవ్వమనయ్యా, సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇదిగో రివాల్వర్, జాగ్రత్తగా లాక్ చేసి పెట్టుకో, లేకపోతే ప్యాంట్ లో పేరగలదు. నిజమేనండి, ఒకసారి పాపం ఎస్పీ గారికి కూడా అలాగే పేలి తూట్లయిపోయింది. ఏంటి? కుడిపక్క తొడా. ఓ, డిపార్ట్మెంట్ లో లీకేజీలతో నువ్వు డ్యూటీ ఎక్కువ తింటావు తట్టెడు. ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఎస్పీ అంటే గౌరవం లేకపోతే ఎలాగా? రాజ్బాబు నువ్వేం చేస్తావు? నువ్వేటయా డ్యూటీ ఎక్కమంటే కుర్చీ ఎక్కావేంటి? మీరే కదా సార్ డ్యూటీ ఎక్కమన్నారు. డ్యూటీ ఎక్కువ అంటే బయటికి వెళ్ళి నేరస్తులు పట్టుకోమని, నేపాల్ రాజులో ఒక కుర్చీ ఎక్కి పళ్ళు కుట్టుకోమని కాదు. సారీ సార్. నిన్న సాయంత్రం నేను గుడికెళ్తే నేను పక్కనుండగానే ఎవడో దొంగ నా బేటాగాడు మా ఆవిడ బిడ్డ గొలుసేదైతే ఉందో దాన్ని కొట్టేశాడు. సార్ 2 ఆవిడదా 3 ఆవిడదా సార్? చెప్తారు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సార్ మాకు? కేసు పెట్టారా సార్? లేదు. ఏ రోల్డ్ గోల్డ్దా అయి ఉంటది. కరెక్ట్. నువ్వు వెంటనే వాడెవడో పట్టుకుని మంచి లావుపాటి గోల్డ్ చైన్ రికవరీ చేయి. వాడు ఎక్కడ ఉంటారు సార్? మా ఇంట్లోనే ఓ బెడ్రూమ్ అద్దెకు తీసుకుని. యూజ్లెస్ ఫెలో. తెలిస్తే నేనే పట్టుకునేవాడిగా. ఎస్పీ మీకే తెలియనప్పుడు ఎస్ఐని నాకేం తెలుస్తుంది సార్? తెలుసుకోవాలి, అది నీ డ్యూటీ. ఎస్ సార్. నేరస్తుడు ఎవడైనా వాడు గుంటల్లో నిద్రపోతాను. ఏ మీ ఇంట్లో బెడ్రూమ్ లేదా? సాయి కుమార్ డైలాగులొద్దమ్మా, పట్టుకొని చూపించు.